Hello guys, welcome back to my YouTube channel and happy Independence Day to everyone. ఈరోజు ఇండిపెండెన్స్ డే ఫ్రీడమ్ రైడ్ అనమాట. సో ఫ్రీడమ్ రైడ్లో మనం వచ్చేసి చాలా బైక్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ఇవి వచ్చేసి ఓవరాల్గా అన్నీ ఇంకా బెనెలే క్యూజే మోటార్స్ అవే ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ బెనెలే టీఆర్కే యాజ్ యూజువల్ ఎవ్రీడే మనం చూసినట్టుగానే. అండ్ బెనెలే 600 ఒక బైక్ వచ్చింది విత్ IXL 60 ఎగ్జాస్ట్ అనమాట. ఇది క్రేజీ సౌండ్ సేమ్ మన బైక్ లాగానే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది వచ్చేసి ఎంవీ అగస్టా కాదు, స్టిక్కర్ వేసింది ఇక్కడ ఎంవీ అగస్టా అని. బట్ ఎంవీ అగస్టా కాదు, ఇది క్యూజే SRK అనమాట. 400cc ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజన్, SC ప్రాజెక్ట్ ఎగ్జాస్ట్ ఉంది. సౌండ్ మాత్రం బాగా వస్తుంది. లైక్ మన 302R ఉంది కదా బెనెల్లి, సేమ్ దానిలాగానే అనమాట సౌండ్ వస్తుంది. బట్ ఇది వచ్చేసి ఇంకా 100cc ఎక్కువ అనమాట. ఇంకా రిమైనింగ్ వచ్చేసి ఇవన్నీ ఇంకా బెనెల్లి మీకు చూసినాయి అనమాట, అన్ని టీఆర్కే బైక్స్. సో దీనికి కొంచెం లోడెడ్ పెట్టిండు ఎగ్జాస్ట్ అండ్ ఫ్రేమ్ స్లైడర్స్, ఇంకా PPF చేపియలేదు దీనికి. బట్ ఇట్లాంటి చాలా రేర్ బైక్ అనమాట, అసలు మనకి కనిపించదు, చాలా రేర్గా కనిపిస్తుంది. లుక్ మాత్రం ఫ్రంట్ నుంచి చూస్తే చాలా అగ్రెసివ్ లుక్ ఉంది. 400RR ఇది చాలా రేరు. యాక్చువల్లీ బైక్స్ వస్తే మాత్రం సేల్స్ బాగుంటాయి, బట్ మనకి అవైలబుల్ అంటే ఆర్డర్ చేస్తే తెప్పిస్తారేమో మేబీ. అసలు ఇవాళ రైడ్ వచ్చేసి ఇది ఏంటంటే మనకి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అనమాట. అది కూడా మనకి రెయిన్ పడకపోతే ఓకే, రెయిన్ పడితే మాత్రం ఇంకా రైడ్ మొత్తం అంతా వేస్ట్ అయిపోతుంది. చూద్దాం. యాక్చువల్లీ ఈరోజు నేను కూడా రెయిన్ మీద డిపెండ్ అయ్యి ఉన్నా. వర్షం పడితే అయితే రైడ్ క్యాన్సిల్ చేసుకొని ఇంటికి రిటర్న్ అవుదామని ఫిక్స్ అయినా. ఒకవేళ రెయిన్ పడకపోతే మాత్రం రైడ్ కంటిన్యూ అవుతుంది. ఇంకా చలో గైస్, రిమైనింగ్ మనం అంతా రైడ్లో మాట్లాడుకుందాం. చలో. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రైడ్కి నేను వచ్చేసి బెనెల్లి తీసుకురావట్లేదు, మన Z9 తీసుకొని వస్తున్నా. నేను మన Z9 తీసుకొని వచ్చిన రైడ్కి ఈరోజు. బెనెల్లి క్రేజీ ఇలా సౌండ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ బెనెల్లి. క్యూజే మోటార్ SRK లాంగ్ వ్యూ మాత్రం అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది లుక్. క్యూజే మోటార్స్ DLR లైట్స్తోని. జాయింటోస్ అడ్వెంచర్ 350cc సింగిల్ సిలిండర్ ఇంజన్ ఇది. బెనెల్లిని చూస్తుంటే మస్తు మజా వస్తుంది. లైక్ ఎట్లా అంటే నా బైక్ని నేను చూసుకుంటా అనిపిస్తుంది అనమాట. బట్ నాదేమో బ్లాక్ కలరు, ఇదేమో వైట్. ఎగ్జాస్ట్ మాత్రం సేమ్, నాది IXL 55 ఎగ్జాస్ట్, దీని వచ్చేసి IXL 60. క్రేజీ సౌండ్ ఉంటుంది ఇది కూడా. 60 55 నాదేమో బేస్ ఎక్కువ ఉంటుంది, ఇదేమో టోన్ ఎక్కువ ఉంటుంది. చూసలేదా సౌండ్ క్రేజీ ఉంది. బాస్ ఎంటర్ ది డ్రాగన్. ఒక బెనెల్లి 600iలో ఒక 5 బైక్స్ విత్ IXL ఎగ్జాస్ట్ తీయాలి. అసలు బాబా ఏం మజా వస్తుంది అంటే సౌండ్ క్రేజీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. పెద్ద వెళ్ళిపోతుంది సౌండ్.
యాక్చువల్ ఇంకా ముందే బయలుదేరాల్సింది, ట్రాఫిక్ పెరిగిపోయింది. మా వాళ్ళు ఏమో లేట్ చేస్తారు. ఇప్పుడు ఈ ట్రాఫిక్ జామ్ ఎక్కడ దాకా ఉంటుంది? పంజాగుట్ట దాకా ఉంటుంది. సారీ, పంజాగుట్ట అంటున్నా, పటాన్చేరు దాకా ఉంటుంది ఈ ట్రాఫిక్ జామ్. బెనెలి మజా వేరే ఉంటుంది. ఎంత జీనా అయినా నడిపినా సరే కానీ బెనెలి మజా బెనెలికే. అండ్ హెవీ బైక్, హెవీ సౌండ్తో నడుపుతుంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. పక్కా రా బైక్ అనమాట అది. రా పవర్, రా సౌండ్. ఇది ఎస్ఆర్కే 400 ఉంది కదా, ఎస్ఆర్కే 400 ఆర్ఆర్. దీనికి ఎగ్జాస్ట్ ఏసీ ప్రాజెక్ట్ వేసిండు. సౌండ్ ఏనండి. దాని సౌండ్ కూడా పుల్ చేసినప్పుడు మంచిగా వస్తుంది సౌండ్. సేమ్ మన 302 వరకు ఎట్లా వస్తుంది సౌండ్, దానిలాగా వస్తుంది అనమాట. బెనెలి 302 వరకు దానిలాగానే ఉంది సౌండ్. ఫ్రంట్ లుక్ మాత్రం అసలు దూరం నుంచి చూస్తే అది BMW S1000 అలా కనబడుతుంది. లాంగ్ వ్యూలో అదే కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే దీని హెడ్లైట్స్ సేమ్ BMW S1000 లాగానే ఇచ్చిండు, షేప్ అట్లనే ఉంది. ఇంకొక బెనెలి యాడ్ అయింది, సేమ్ బ్లాక్ కలర్, మన బైక్ కలరే. లాస్ట్ టైం చూపించినాయి కదా, ఎస్సీ ప్రాజెక్ట్ ఎగ్జాస్ట్ రెప్లికా, సేమ్ బైక్, అదే బైక్ అనమాట. జమ్మని వచ్చేసి వెనకాల నుంచి. బెనెలి గర్మేలాగా ఈ రోడ్డు మాత్రం కొత్తగా చేసారు. ఇది నేను ఎప్పుడు అంటే ఒక 6-7 months ఏగో వచ్చినప్పుడు అయితే వరస్ట్ రోడ్ అంటే వరస్ట్ రోడ్డు ఉండే. అసలు ఎందుకు వచ్చినా మనం నాయన ఈ రోడ్ కనిపించింది నాకైతే. అర్థం కాలే ఏంటండి? అరవిందా ఏమో మరి ఫోన్లో వస్తున్నాయి, ఆయన ఏమో కాదో మధ్యలో కలుస్తా అన్నాడు ముత్తంగి దగ్గర. మన ముత్తంగి మీదకి వెళ్ళానా పోయేది? ఓహో, ఇక్కడ అందరు పండగ వేసుకుంటారు ఇప్పుడు, ఎందుకంటే రోడ్లు కొత్త రోడ్లు పడ్డాయి అండ్ మంచి స్ట్రెచ్ కూడా ఉంది. కొత్త రోడ్స్ బాగున్నాయి, మంచిగా ఒక్కొక్కరు అయితే పుల్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు రోడ్ల మీద. కొత్త రోడ్డు యాక్చువల్లీ రోడ్ లేనే లేకుండే లాస్ట్ టైం, అంతా వరస్ట్ రోడ్ ఉండే. సిగ్నల్ ఇస్తుండే అక్కడ, పుల్ చేయి అని. వస్తాడు ఇంకా, వస్తుండు గుంజేసిండు.
బాగుంది దీని సౌండ్. ఫుల్ చేస్తుంటే మస్తు వస్తుంది. స్ట్రెచ్ మాత్రం మస్తు ఉంది, మంచి హైలైట్ ఉంది. కొత్త రోడ్డు, ఫ్రీ స్ట్రెచ్, సూపర్. వెదర్ మీద డౌట్ ఉండే అసలు ఇప్పటిదాకా. ఇప్పుడు కొంచెం సన్లైట్ వస్తుంది కాబట్టి కొంచెం బెటర్ ఉంది. యాక్చువల్ అయితే మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు రెయిన్స్ కూడా ఉండాలి లైట్గా, ఐ మీన్ డ్రిజిల్ అయిన ఉండే అనమాట. బట్ కొంచెం ఇప్పుడు సిటీ దాటి ఇక్కడ అవుట్స్కట్కి వచ్చినాక సన్లైట్ వస్తుంది. ఓకే, ఇట్లా ఏ వెదర్ ఉంటే రైడ్ చేయొచ్చు, బట్ సన్లైట్ వస్తుంది పోతుంది. గాయస్ 2 బెనీలు ఉన్నాయి, మస్తు మజా వస్తుంది సౌండ్, రాకుంది. అసలు సౌండ్ దద్దరిల్లుతుంది ఆ 2 బెనీలి సౌండ్. గాయస్ ఇక్కడ వచ్చేసి ఫుడ్ పిరమిడ్ దగ్గర వచ్చినాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకుని ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా లోపలికి పోవాలి. ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అనమాట. సో ఈరోజు వచ్చేసి అయితే మన రైడ్లో బెనెల్లీ అండ్ ఇంకా అదర్ గ్రూప్స్ కూడా వచ్చినాయి. S1000RR, BMW 1250 GS అండ్ 2 G9s. ఐ మీన్ అలా లాస్ట్ G9 మనది. ఇది గ్రీన్, మనదేమో ఫుల్ బ్లాక్, ఇది గ్రీన్. సో ఈ రెండిట్లలో ఏ కలర్ బాగుందో ఒకసారి మన కామెంట్లో చెప్పండి. ఫుల్ బ్లాక్ బాగుందా అండ్ గ్రీన్తో బాగుందా చెప్పండి. S1000RR అయితే అసలు క్రేజీ ఉంది. లాస్ట్ టైం కూడా ఇది వచ్చిందనమాట, నేను మీకు చెప్పినా అనుకుంటా. ఐ మీన్ 2 months ఏగో ఈ బైక్ కూడా రైడ్కి వచ్చినుండే. దీని కొన్ని ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చి ఫుట్ పెక్స్ అనమాట. ఈ ఆఫ్టర్ మార్కెట్ ఫుట్ పెక్స్, బ్రేక్ ప్యాడల్ అండ్ కార్బన్ ఫైబర్ రిమ్ చూడండి, కార్బన్ ఫైబర్ రిమ్. అండ్ ఇక్కడ ఫ్రేమ్ ప్రొటెక్టర్ కూడా S1000RR ఉంది. అసలు క్రేజీ ఉంది దీనైతే. కార్బన్ ఫైబర్ రిమ్, ఫ్రంట్ కూడా కార్బన్ ఫైబర్ రిమ్. దీని సౌండ్ ఏంటంటే ఒకసారి S1000RR, క్రేజీ ఉంటుంది. స్టాక్ ఎగ్జాస్ట్ ఇది. అసలు స్టాక్ ఎగ్జాస్ట్ అయితే ఇంత లౌడ్ ఉంది. దీనికి అసలు ఆఫ్టర్ మార్కెట్ వేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సౌండ్, అసలు మామూలుగా ఉండదు. లాస్ట్ టైం మన దాంట్లో బ్లాక్ కలర్ చూపించిన BMW S1000RR, దానికి హెడర్స్ ఒకటి మార్చిండు. బ్యాక్ సైడ్ మఫ్లర్ వచ్చేసి స్టాక్ అనమాట. అసలు క్రేజీ ఉంటుంది ఇది. ఇది వచ్చేసి 1250 GSC, సారీ GS, అది GSA కాదు. క్రేజీ ఉంది లుక్ అయితే. యాక్చువల్లీ నేను ఇదే తీసుకోవాలనుకున్నా బండి, బట్ అన్ఫార్చునేట్లీ G9 తీసుకున్నా. మన బైక్ లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా బైక్స్ వచ్చినాయి, అందులో అన్ని TRKలు. ఒక 600L 2 ఉన్నాయి, ఇంకా రిమైనింగ్ అన్ని TRKలు. గుజరాత మరాఠ ద్రావిడ కలవంగ
జై మాతల యమునా గంగా ఉచ్చల జల గితరంగా తప శుభ నాగే జాగే तब शुभ आशीष मागे जावे तव जय गादा जनगण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय 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 हे हे भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। గాయస్ 6R చాలా లేట్గా వచ్చిండు. ఇందాక 6R మొన్న దాకా స్టాక్ ఎగ్జాస్ట్ ఉండేది. ఒకసారి మనం బెనీలే అండ్ 6R రేజ్ ఉండే కదా, ఇదే బైక్ కొన్నాను అనమాట. సో ఇప్పుడు దీనికి ఐఎక్స్ఎల్ ఎగ్జాస్ట్. ఈ ఎగ్జాస్ట్ అసలు మనకి దొరకదు హైదరాబాద్, ఢిల్లీ నుంచి తెప్పించుండే ఎగ్జాస్ట్. ఇది ఢిల్లీ మోటో కింగ్ నుంచి తెప్పించిండు. స్లిప్ ఆన్ ఎగ్జాస్ట్, బట్ ఫుల్ సిస్టమ్ లాగానే అనమాట. లైక్ ఎట్లా అంటే ఇది మన G9 లాగా కాదనమాట. దీనికి జస్ట్ హెడర్స్ నుంచి డైరెక్ట్ వస్తుంది అనమాట. డీక్యాటిల్ ఉండదు దానికి. సౌండ్ మాత్రం క్రేజీ ఉంది. ఇది ఎగ్జెల్ ఎగ్జాస్ట్ IXIL ఇప్పుడు మళ్ళీ వస్తుంది అనమాట. అప్పట్లో బెనెలీకి మాత్రమే వచ్చేది ఎగ్జాస్ట్, ఇప్పుడు అదర్ సూపర్ బైక్స్ కూడా వస్తుంది ఇది ఎగ్జాస్ట్. బట్ డివి కిల్లర్ పెట్టిండు బ్రదర్. డివి కిల్లర్ తీస్తే ఇంకా క్రేజీ సౌండ్ ఉంటుంది. ఓన్లీ అక్కడ మనకి దీనికి డీక్యాటిల్ ఉండదు అనమాట. జస్ట్ కింది నుంచి డైరెక్ట్ పైప్ తీసుకొని వెనకల వరకు వస్తుంది, మఫ్లర్ వరకు. సౌండ్ మాత్రం క్రేజీ ఉంది. ముందు యూటర్న్ తీసుకుందాం. నేనేమెక్క రిటర్న్లో అయితే మొత్తం క్రేజీ అంటే క్రేజీ డ్రాగ్ ఉంటుంది. ఇప్పుడు 6R వర్సెస్ G9 వర్సెస్ బెనెలీ TRK 502X. బెనెలీ 502X అయితే లాస్ట్ 180 స్పీడ్, అంతకన్నా ఎక్కువ కొట్టలేదు అది.